శృంగేరి పీఠం మాత్రం పరిపూర్ణమైన అధ్యయనం, వేదము శాస్త్రంలో పరిపూర్ణమైన పాండిత్యం కలిగి ఉండాలి. దానితో పాటు వైరాగ్యము ఉండాలి. ఇవన్నీ ఉండి కొన్ని కోట్ల మంది జనాలకి అనుగ్రహ సందేశాన్ని, ధర్మాన్ని ప్రబోధిస్తూ ఉండాలి. అలా అంటే అమ్మవారే స్వయంగా ప్రేరణ ఇస్తేనే అలాంటి వాళ్ళు పీఠాధిపతిగా అవుతారు. అట్లా ఆ శారదా అమ్మవారి అనుగ్రహంతో శారదా స్వరూపులైనటువంటి శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, ఎందుకు అంటే భారతీ తీర్థ మహాస్వామి వారికి పుంభావం సముపేయుషి భగవతి అని ఒక కవి చాలా అద్భుతంగా ఒక మాట చెప్పారు. అంటే పురుషాకారం తీసుకొని శృంగేరిలో భారతీ తీర్థ మహాస్వామి వారి లాగా శారదా అమ్మవారు సంచరిస్తూ ఉంటుంది అని అంటారు. అలాంటి స్వయంగా అమ్మవారే పురుషాకారం తీసుకున్నటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు వారికి ఉత్తరాధికారిగా నిర్ణయించి శ్రీ శ్రీ విధుశేఖర భారతి అని యోగ పట్టని స్వామి అనుగ్రహించారు.